హాయ్, కొర్రలన్నం ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను నేను. మన చెయ్యి కన్నా ఇలా స్పూన్తో ఇలా వాష్ చేయాలి. మనం ఇలా పోసేటప్పుడు అన్ని రైస్ వెళ్ళిపోతాయి కదా, ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి కొర్రలు ఇలా ఈజీగా 2 టైమ్స్ కడిగేసేయాలా. ఒక గ్లాసుకు 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. టైం అంటే ఒక 2 అవర్స్ అయినా నానబెట్టి చాలా బాగుంటుంది రైస్. ఒకవేళ ఇంక టైం లేకుండా అంటే 1 అవర్ అయినా చూడండి. ఇంకా టైం లేదు, మాకు బిజీగా ఉన్నాము అంటే 10 మినిట్స్ అయినా ఓకేను. 10 మినిట్స్ అలా పెట్టేటప్పుడు ఒక 4 గ్లాసెస్ కదా, ఇప్పుడు నేను ఒక గ్లాసు 4 గ్లాసెస్ వాటర్ పోసాను, ఇంకా హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోండి. 4.5 తొందరగా అయిపోతుంది. 2 అవర్స్ అయింది నేను నానబెట్టి స్టవ్ పైన పెట్టేస్తాను. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇలా సిమ్లో పెట్టేసేయాలి. కానీ ప్లేట్ కానీ ఇలా కొంచెం గ్యాప్తో పెట్టాలి. ఇప్పుడు నీళ్లు చాలా దగ్గర పడింది చూడండి. ఇలాంటప్పుడు పూర్తిగా ప్లేట్ పెట్టేసేయాలి. ఇప్పుడు పూర్తిగా క్లోజ్ చేసేయాలి. సిమ్లోనే ఉండాలి. స్పూన్తో ఇలా అంటే మధ్యలో కొంచెం తగులుతుంది, అప్పుడు మనకు రైస్ రెడీ అయినట్టు. చూడు, ఎక్కడే కానీ ఒక్క మెతుకు కానీ కాలేదు, ప్లేట్కి కానీ ఎక్కడా కాలేదు. నేను చెప్పిన పద్ధతిలో చేస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో చేస్తే మీకు ఈ స్టవ్ మొత్తం అంత చిమ్మిచ్చి కొడతాయి. రైస్ కానీ అదేదో అంటారు చూడు, కాయలు కాయలుగా ఉంది, తినేదానికి అంత లేదని అలా ఉంటుంది. అదే ఇలా చేసుకోండి సపరేట్ బౌల్లో, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది రైస్. ఈ కొర్రలన్నంలోకి ఎగ్ కర్రీ చేశాను. ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. మీరు ఇలా నేను చేసిన పద్ధతిలో ఎవరన్నా ట్రై చేసింటే చిన్న కామెంట్ చేయండి.